మద్యానికి బానిసలుగా మారి దారి దోపిళ్లకు పాల్పడుతున్న యువకుల ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. హైదరాబాద్ బేగంపేట మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తులతో బెదిరించి దారి దోపిళ్లకు పాల్పడుతున్న 5 సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్టు డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. నిందితుల నుంచి 2 కత్తులు, 2 సెల్ ఫోన్లతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కార్ఖానాకు చెందిన ఆటో డ్రైవర్ రాజేష్ ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా నిందితుల విచారణలో తేలిందన్నారు డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. at around night hours lo. So 2 cases same accused unnaru, different victims unnai, and dacoity book chesam endukante number of accused ekku unnaru. So deentlo basically oka total 6 accused identify ayyaru, 5 ippudu ma custody lo unnaru, oka accused absconding unnaru. So friends and Mudfort area, Sikh village aa area and Picket area, this area ki belong aitaru all of them. అందరూ రూటీన్ గా నైట్ లో డ్రింకింగ్ చేసిన తర్వాత కలుసుకొని ఇట్లా ఏరియాలో తిరుగుతుంటారు. అండ్ 3rd రోజు ఆల్కహాల్ తాగిన తర్వాత వీళ్ళు ఇట్లా డబ్బులు ఎక్స్టార్ట్ చేద్దామని ఆ ఇంటెన్షన్ తో ఏరియాలో వచ్చారు. సో దీంతో వీళ్ళు ఫస్ట్ రాజేష్ అని అక్యూజ్డ్, వన్నాం రాజేష్, తనదే ఆటో, ఇది మెయిన్ ఆటో విచ్ వాజ్ యూస్డ్ ఫర్ ది ఆఫెన్స్, ఫోటోలో కూడా ఉంది, అది సీజ్ చేశాము. ఈ ఆటోని యూజ్ చేసి వీళ్ళందరూ బోయా నరసింహ, బూరావతి కార్తిక్, పరశురామ్, శివ అండ్ ఒకరు జూవినైల్ ఉన్నారు, ఆయన డీటెయిల్స్ పేరు డీటెయిల్స్ మేము రివీల్ చేయలేము. సో ఈ 6 persons ఈ ఆటో బోర్డ్ చేసి వాళ్ళు ఫస్ట్లీ గుల్ఫామ్ అన్సారీ అని విక్టిమ్, ఈయన నేటివ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఆయన అక్కడ ఏరియాలో మూవ్ అవుతున్నప్పుడు పరేడ్ గ్రౌండ్ బస్ స్టాప్ దగ్గర వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ ఆయనని సరౌండ్ చేసి ఒక కత్తి చూపించి ఆయన దగ్గర నుంచి ఒక 6,000 రూపీస్ క్యాష్, ఆయన వాచ్ అండ్ ఆయన ఫోన్ నుంచి కూడా ఫోర్సిబ్లీ ఒక 1,500 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఆయనని ఇట్లా హ్యాండ్స్ తోనే, చేతులతోనే కొట్టారు. కొట్టిన తర్వాత ఆయన ఇక్కడ నాన్ నేటివ్ కాబట్టి ఇక్కడికి ఎవరికి చెప్పాలా అని కన్ఫ్యూజన్ లో ఆయన ఇమీడియట్ గా పోలీస్ కి చెప్పలేదు. ఈ ఇన్ఫర్మేషన్ మాకు అప్పుడే రిపోర్ట్ రాలేదు. వాళ్ళు నెక్స్ట్ డే తన ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఆ సెలూన్ లో ఆ ఓనర్ తో పాటు పోలీస్ స్టేషన్